గుంటూరులో ఈ మధ్యాహ్నం జరగనున్న యువగర్జన సభకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణ అందిస్తారు ఇప్పుడు ప్రత్యక్షంగా. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా గుంటూరులో నిర్వహిస్తున్న యువగర్జనకు ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలు చేరుకున్నారు. ఇప్పటికే ఈ యువగర్జన ప్రాంగణం మొత్తం కూడా జనసంద్రంగా మారింది. ఈ సాయంత్రానికి దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది యువకులు, అదేవిధంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఈ ప్రాంగణానికి వస్తారని చెప్పని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ యువగర్జన నుంచి టీడీపీ ఎలాంటి సందేశం ఇవ్వబోతుంది, ఈ యువగర్జన లక్ష్యం ఏంటని చెప్పినది ఆ పార్టీ నేతలు తెలుస్తుందా. ముందుగా తెలుగు యువత అధ్యక్షుడు రవిచంద్ర గారు, ఈ యువగర్జన ప్రధాన అంశం ఏంటి, ప్రధాన ఉద్దేశం ఏంటి, మీ యువగర్జన ద్వారా ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నారు? ఈ రాష్ట్రంలో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా యువతకి రాజకీయాల్లో కానీ, సమాజంలో కానీ, ప్రభుత్వంలో కానీ క్రియాశీలకమైనటువంటి పాత్ర కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యువజన విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చి ప్రపంచ సమాజానికంతా యువత మేధస్సును అందించి ఈ రాష్ట్రానికి ఖ్యాతిని సంపాదిస్తే ఆనాడు ప్రపంచ స్థాయి పేరు కలిగినటువంటి విద్యా సంస్థలు, ఐటీ సంస్థలు, అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో కీర్తి పతాకాన్ని ఎగరేస్తే ఈనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి తీవ్రవాదులు ఈ రాష్ట్రానికి, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 4.5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చేందుకు యువకులకి, నిరుద్యోగ యువతకి అనేక కళ్ళబుల్లి వాగ్దానాలు చేసి అధికార పల్లకెక్కిన రాజశేఖర రెడ్డి గారు 4.5 సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధి హామీలు పూర్తిగా వైఫల్యం చెందారు. నిరుద్యోగ యువతకు ఆనాడు 2.5 లక్షల ఉద్యోగాలు, 1,20,000 బీసీ బ్యాక్లాగ్ పోస్టులు కల్పిస్తానని చెప్పి 500 కోట్ల రూపాయలతో ఆయన ఉపాధి యువజన సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేస్తా అన్నారు. యువజన సంక్షేమ నిధులేమయ్యో కానీ 1 సంవత్సరం యువజన సంక్షేమ సర్వీసుల బడ్జెట్ 22 కోట్లు. కేవలం ఆయన యొక్క ఒకరోజు పత్రికా ప్రకటన ఖర్చు ఈనాడు 22 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. దీనిని బట్టి రాజశేఖర రెడ్డి గారు యువత సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో చూస్తున్నాం. సెజ్జుల ద్వారా, లెదర్ పార్కుల ద్వారా, అదేవిధంగా టెక్స్టైల్ పార్కుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తానన్న ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆయన దోచుకోవడం, దాచుకోవడం, సోనియమ్మకి ముడుపులు చెల్లించడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న యువత గురించి ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం పనిచేయటం లేదు. ఈ ముఖ్యమంత్రికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పరిపాలించేటువంటి అర్హత లేదు. ఈ యువగర్జన ద్వారా గతంలో ఏం చేశాం, భవిష్యత్తులో యువతకి అవసరమైనటువంటి మేరకు పథకాలు, అదేవిధంగా విద్యార్థి యువజన విధానాన్ని రూపొందించి సమగ్రమైనటువంటి విధాన ప్రకటన రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. దాని ద్వారా భవిష్యత్తులో భావితరాల కోసం, యువత సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకి యువతనందరినీ చైతన్యవంతులను చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర నలుమూలల నుంచి తరిమి కొట్టేందుకు తెలుగు యువత, విద్యార్థి, నందమూరి అభిమాన సంఘాలన్నీ ఏకమవుతాయని తెలియజేస్తున్నారు. గోపినాథ్ గారు, ఇక్కడ ఈ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? లక్షల్లో ప్రజలు తరలివచ్చే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వీళ్ళ కోసం దాదాపు 15 రోజుల నుంచి మొత్తం ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, ఈ మహిళలకు కానీ మహిళలకు సెపరేట్ కేటాయించారు. అట్లాగే వీఐపీస్కి, వివిఐపీస్కి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మీరే చూస్తున్నారు కదా. రాత్రి అర్ధరాత్రి 2 గంటల నుంచి ఈ జనాలను మీరే చూస్తున్నారు కదా. ఇంత అరేంజ్మెంట్స్ అంటే మనం ఇప్పటివరకు చరిత్రలో మేము 25 ఏళ్ళ నుంచి ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఇంత స్పందన ఎప్పుడు చూడలేదు. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. అన్ని ఏర్పాట్లు మా స్థాయికి తగ్గట్టుగా మ్యాక్సిమం చేశాం. విజయచంద్ర గారు, ఈ సభ ద్వారా మీరు ప్రజలకి, అదేవిధంగా యువతకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఎలాంటి ఒక అభిప్రాయంతో తిరిగి మీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ వెళ్ళే అంశాన్ని కల్పిస్తున్నారు? ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశానికి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువశక్తిని సద్వినియోగం చేయాలని, వారికి సరైన ఉపాధి అవకాశాలు మెరుగుపడే దానికోసం ఒక గట్టి నిర్ణయాలు తీసుకోవాలని, యువశక్తిని సమీకరించి వారిలో జవసత్వాలను నింపి ముందుకు నడపాలని, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవినీతి అక్రమ విధానాల మీద పోరాటం చేయటమే కాకుండా రాబోయే ఉజ్వల భవిష్యత్తుకి వారసులను చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యువగర్జన ఈ రోజున ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం యువశక్తిని నిర్వీర్యం చేసింది. వేలాది కోట్లు దోచుకు తింటా ఉన్నారు. కనీసం యువశక్తికి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. రాజయువశక్తిని పెట్టి దాన్ని కూడా నీరుగార్చేశారు. గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పక్కదారి పట్టించేశారు. ఇవాళ వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా దొడిదారిని పోతా ఉన్నాయి. ఒకప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో
క్రీడా స్ఫూర్తిని రగిల్చి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే దాన్ని అంతా కూడా పక్కన పెట్టేశారు. కనీసం క్రీడలకు కూడా ప్రోత్సాహం లేదు. సాంస్కృతిక రంగంలో కూడా యువకులకు అవకాశం లేకుండా చేశారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలకు ఎలా చేయాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున యువగర్జన ద్వారా చర్చించడమే కాకుండా యువకులను భాగస్వామ్యం చేయటం. ఉన్నారు యువశక్తి ఎప్పటి నుంచో ఉన్నారు. రామారావు గారు పెట్టినప్పుడు మాలాంటి యువకులమై వచ్చాం. ఈ రోజున ఒక తరం మారుతుంది. మరలా నూతన తరాన్ని దీనిలో బ్లెండ్ చేసి వారికి ఎక్కువ ఉపాధి అవకాశాలే కాకుండా పార్టీలో కూడా వారికి మంచి పీట వేసి ముందుకు సాగేలాగా యువశక్తి కొత్త నూతన విధానంతో రాష్ట్ర ప్రగతికి దోడ్పడేలాగా వెళ్ళాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. దానికి అక్షరాల కూడా ఇది విజయవంతం అవుతోంది. ఈ యువగర్జన సభ ద్వారా యువతకు ప్రత్యేకంగా ఎలాంటి పథకాలు అనౌన్స్ చేయబోతున్నారు? అదేవిధంగా గతంలో ప్రకటించిన హామీలు కాకుండా కొత్తగా ఏమన్నా ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారా? ఈ రోజున పోలిట్ బ్యూరోలో అవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ప్రత్యక్ష పరోక్షంగా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోవచ్చు, కానీ వాళ్ళ స్వశక్తి మీద నిలబడేలాగా దానికి ఏ విధమైన అవకాశాలు కల్పిస్తే వారికి ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీలు ఇప్పించడం కానీ, ట్రైనింగ్ ప్రోగ్రాములు కానీ, లేక భాషా నైపుణ్యాన్ని పెంచడం కానీ, ఇక్కడే కానీ అబ్రాడ్లో కానీ ఎక్కడైనా సరే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఇప్పుడు సాంకేతిక ప్రతిభ వస్తుంది. ఆ సాంకేతిక ప్రతిభను ఆసరాగా చేసుకుని ముందుకు సాగేలాగా. ఎందుకంటే నిర్వీర్యం అవ్వకూడదు. జాతి నిర్వీర్యం కాకుండా ఉండాలంటే యువశక్తికి మనం అవకాశాలు కల్పించాలి. అందువల్ల యువశక్తి ఏ విధంగా చేస్తే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం, వారికి ఉన్న సృజనాత్మకను వెలికి తీయటం, ఆ శక్తి ద్వారా వారు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే ముందుకు వస్తుంది, అది రాష్ట్రానికి ఏ విధంగా పడుతుంది. ఎందుకంటే సర్వీస్ రంగం రాబోయే రోజుల్లో విస్తృతం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ రంగం, భారతదేశంలో కూడా సర్వీస్ రంగం. ఆ సర్వీస్ రంగాన్ని అందిపుచ్చుకోవాలి. వాళ్ళు టూరిజంలో కావచ్చు, లేక ఇతరత్రా కూడా హోటల్ మేనేజ్మెంట్లో కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లా ఏ ఒక్కటి కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే అన్ని నూతన దృక్పథాలను కూడా మన యువతకు అందించి వారు దానిలో ముందుకు చొచ్చుకెళ్ళేదానికి ప్రభుత్వం ఏం చేస్తే, ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తే, మనం కొద్దిగా లిఫ్ట్ ఇస్తే ఏ విధంగా పైకి వెళ్తారు, ఏ విధంగా వారు ప్రగతి సాధిస్తారన్న లక్ష్యంలో మేము కార్యాచరణ తీసుకున్నాం. గతంలో కూడా చేస్తాం, ఇక ముందు కూడా అదే కార్యక్రమం వెళ్తాం. థ్యాంక్ యూ బుచ్చ చౌదరి గారు. ఇది యువగర్జన నుంచి యువతకు ప్రత్యేకంగా కొన్ని పథకాలు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నందమూరి హీరోలు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1 గంటకు ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత ఈ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ యువగర్జన ద్వారా యువతకు ఇవ్వాల్సిన పథకాలు, అదేవిధంగా ఈ సభ ద్వారా ప్రకటించబోయే హామీలు, వాగ్దానాలకు సంబంధించి కూడా కొన్ని హామీలు ఇవ్వబోతున్నారు. అదే ఇక్కడ వాలంటీర్స్ కూడా ఈ యువగర్జన సంబంధించి ఇప్పటికే దాదాపు లక్షల మందిగా తరలి వచ్చిన ప్రజలకి, అదేవిధంగా కార్యకర్తలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాలంటీర్స్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పినది పార్టీ సీనియర్ నేత మోహన్ రెడ్డి తెలుస్తున్న. మోహన్ గారు, ఈ సమావేశంలో ఈ సభకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఈ లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలకు సౌకర్యార్థం ఏం చేశారు? తప్పకుండా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఆయన మన మధ్య లేకపోయినా మన వెనక నుండి ఆయన నడిపిస్తున్నారు. అదే ఒక స్ఫూర్తితోనే 1980 నుంచి కూడా మేము వాలంటీర్గా పనిచేసాము, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాము. పటిష్టమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైనా రాజకీయ పార్టీకి ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఈ యొక్క యోజన గర్జన ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చూసినట్టు జనం చూస్తున్నట్టు ఇప్పుడే వీళ్ళు గాండ్రిస్తున్నారు, సింహాన్ని మరిపించే విధంగా వీళ్ళు ఉరకలేస్తున్నారు. ఇది ఒక నభూతో నా భవిష్యత్తుగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమము ఊళ్ళ నుండి కానీ, పట్టణాల నుండి కానీ ప్రజలు తండోపతండాలుగా నందమూరి వంశాభిమానం తండోపతండాలుగా వస్తుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క గుండెలు రైలు పరిగెత్తున్నాయి. తప్పకుండా దీనికి అంతటి కూడా స్ఫూర్తి మా పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చెప్పక తప్పదు. వాలంటీర్ వ్యవస్థలో ఏం చేశామంటే గ్రూప్ లీడర్స్గా తయారు చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ జరిపించి ఒక్కొక్క గ్రూప్ కింద 100 మంది వాలంటీర్ని అపాయింట్ చేసి దాదాపు 1200 మంది వాలంటీర్లు వచ్చారు స్వచ్ఛందంగా. వారికి బ్యాడ్జీలు ఇచ్చాము, క్యాప్స్ ఇచ్చాము, టీ షర్టు, బ్లాక్ ప్యాంట్ ఇచ్చాము. అదే కాకుండా వాళ్ళకి సకాలంలో వాళ్ళకి మంచినీళ్ళు కానీ లేకపోతే ఫుడ్ ప్యాకెట్ కానీ అందే ఏర్పాటు చేశాము. అదేవిధంగా వచ్చినటువంటి ఆహుతులు ఎవరైతే బ్యారికేడ్లోకి వచ్చి ఆల్రెడీ కూర్చున్నారో వాళ్ళందరూ కూడా నీళ్లు అందిస్తున్నాము. ఇక్కడికి చెప్పాల్సింది ఏంటంటే, ఈ యువగర్జన ద్వారా చంద్రబాబు నాయుడు గారు అపరచానుకుని పేరుగాంచారు. ఆయన నిర్వీర్యమైపోతున్నటువంటి ఈ యువతకు ఒక చక్కటి విధానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, యువత శక్తిని క్రీడల ద్వారా ప్రతింపజేయాలని చెప్పేసి ప్రపంచ స్థాయి క్రీడా సముదాయాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఇదే ఇక్కడ యువగర్జన సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తిగా జరిగాయి. ఇప్పటికే దాదాపుగా లక్షల మంది ప్రజలు ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రానికి ఈ సభా ప్రాంగణంతో పాటుగా విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న హైవే కూడా పూర్తి స్థాయిలో జనసంద్రంగా మారుతుందని చెప్పని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ మొత్తం ఈ ట్రాఫిక్తో పాటుగా ప్రజలను పర్యవేక్షించడానికి, అదేవిధంగా ఈ పెద్ద ఎత్తున పూలు పైనుంచి చల్లడం కోసం కూడా దాదాపుగా పార్టీ నేతలు, కార్యకర్తలు 4 హెలికాప్టర్లు సమకూర్చుకున్నారు. అవి కూడా తిరిగి పూర్తి స్థాయిలో యువగర్జన మునిపెన్నడూ లేని విధంగా టీడీపీ తన ప్రతిష్టను, తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుకునే దిశగా ఈ ఏర్పాట్లను సాగాయి. యువగర్జన ప్రాంగణం నుంచి నారాయణ, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.